అలా మీకు చెప్పే విషయం చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, రౌండ్ 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మ. అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది. కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. దీంతో పాటు అన్నయ్య కొంచెం తీసుకోండి అంటే దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్, ఈ బుల్లెట్ ఏమవుతుంది ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా, బుల్లెట్స్ స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీ డైరెక్ట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ గారి పేపర్లోనే దీని గురించి మొత్తం కూడా రాసిండ్రు. సెప్టెంబర్ 23, 2025 నాడు ఇది మొత్తం రాసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు, బుల్లెట్ల వర్షాలు, బోనాలపల్లిలో బుల్లెట్ల గాయం, మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇవన్నీ అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఇవ్వండి ఇదే పేపర్ కటింగ్, ఇది కూడా చూడొచ్చు. ఇలా నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను, అసలు ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వెపన్స్ ఎట్లా వాడతారు, గవర్నమెంట్ వెపన్స్తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సిపి గారి సతీమణి ఫైరింగ్ ఎట్లా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ 5 దోస్తులు ఫైరింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి ఏమి జరుగుతుందో మీ డిపార్ట్మెంట్లో మీకు ఏమి జరుగుతుందో మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయా లేకుంటే మీకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయా? ఇవాళ ఖచ్చితంగా సిపి గారిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. నిందగాక మొన్న వాళ్ళ సిఐడి వాళ్ళు నా మీద కేసు పెట్టిరు. సిఐడి డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లాలో అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయి తీరి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని సిఐడి వాళ్ళు అడుగుతూ ఉన్నారట. నేను చెప్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయని కాదు, ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేస్తుంది, ఇల్లీగల్ ఫైరింగ్ చేయించే వాళ్ళ మీద మీరు సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేయండి. వేసి అసలు ఎందుకు జరిగింది, ఇది దేని మీద జరిగింది అని చెప్పి అడగండి. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కార్ నంబర్లతో పాటు ఆ రోజు నేను చెప్పిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇవాళ వరకు సిపి గారి మీద నేను అడుగుతా ఉన్నాను. మరి సిపి గారిని కాపాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? అంటే మొత్తము
మీరు మొత్తం కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఇదే విధంగా ఇల్లీగల్గా దందాలు చేయరి, ఇదే ఇల్లీగల్ పనులు చేయండి, ఇలా టోటల్ ఇల్లీగల్గా వ్యవహారాలను యూజ్ చేయమని మీరు చెప్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి సమాజానికి ఏమి సమాచారం ఇస్తూ ఉన్నారు? ఏం పడుతూ ఉన్నారు? ఒకరు ఈ విధంగా బుల్లెట్లు అనేటివి ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయొచ్చా? అది కూడా మామూలు వెపన్ కాదు. AK-47 వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. SLR వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఇలా నిజంగా ఆ ముసలమ్మ ప్రాణాలు పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరయ్యేటోళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరయ్యేటోళ్ళు? అమృతమ్మ ఇలా ప్రాణాలు పోయి ఉంటే దీనికి బాధ్యతలు ఎవరయ్యేటోళ్ళు? పాపం ఆ బోనాలపల్లి గ్రామంలో ఇప్పుడు మీడియా ద్వారానే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. వాళ్ళకు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని తెలియదు. ఆ రోజు దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఏం చేసిర్రు? ఇది పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిర్రు కాబట్టి అది మిస్ఫైర్ అయి తగిలిందమ్మా అని. ఇవాళ దాకా బోలాన్పల్లి గ్రామంలో అది ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని కొంతమందికి తెలుసు. పోలీస్ వాళ్ళు మొత్తము ఇవాళ ఏం చేసిర్రు? పోలీస్ వాళ్ళు ఇవాళ కేవలం పోలీస్ ఫైరింగ్ చేసిందని ఆ బోనాలపల్లి గ్రామంలో ఇవాళ ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని బెదిరించి ఇన్ని రోజులు కప్పిపుచ్చిండ్రు. మరి ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ విషయం అయిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, కరీంనగర్ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. మరి దీన్ని ఎందుకు కప్పిపుచ్చిరని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు సమాధానం చెప్పాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఫైరింగ్ అనేది ఎట్లా చేపిస్తాడు ప్రైవేట్ వ్యక్తులతోని? వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు టచ్ ద వెపన్? ప్రైవేట్ వెపన్స్తోని అంటే జల్సాలు చేసుకోనికనా? ఇదేమైనా జల్సాలు చేసుకోనిక ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ అ సీరియస్ ఇష్యూ? ఇది ఆ రోజు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిపి తప్పు చేసిందని మీకు తెలిసి కూడా ఎందుకు కాపాడుతారు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అని నేను అడుగుతా ఉన్నాను. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ అనుకుంటుండొచ్చు ఒక్కరిద్దరు IPSలు IASలు చేయబట్టి